నిజామాబాద్లో కాంగ్రెస్ వాళ్ళకు మాట్లాడినాక పెట్టాల్సిన ప్రపోజల్ పెట్టినాము. జగిత్యాల జిల్లాలో మేము పెట్టిన ప్రపోజల్కి క్లియరెన్స్ వచ్చేసింది. నిజామాబాద్ జిల్లాలో ఆల్రెడీ 2 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. నిజామాబాద్లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, 2 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉన్నది. అది ఓన్ బిల్డింగ్లు ఉన్నాయి. బోధన్లో 2వ కేంద్రీయ విద్యాలయం ఉన్నది, దానికి కూడా కొత్త బిల్డింగు డబుల్ శాంక్షన్ చేయించినాము. బిల్డింగు కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఈ జోన్లో అకాడమిక్ క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతాయి కొత్త బిల్డింగ్లో. నిజామాబాద్ జిల్లా జాగ్రఫికల్గా ప్లాన్ చేసుకొని జక్రాన్పల్లి మండలం నిజామాబాద్ రూరల్ సెగ్మెంటు సెంటర్ అవుతుంది. అటు కమ్మర్పల్లి వాళ్ళకి సెంటర్ దగ్గర అవుతుంది, ఇటు సిరికొండ వాళ్ళకి దగ్గర అవుతుంది. మూలలకు ఉంటాయి, జిల్లా మూలలకు ఉంటాయి మండలాలు. రాకేష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నాకు విపరీతమైన ప్రెషర్ ఆరుమూరులో పెట్టాలి. మా పార్టీ ఎమ్మెల్యే ఆయన, నేను ఆయన ఒప్పించిన. నేను జక్రాన్పల్లి మండలంలో కలిగోట గ్రామంలో జిల్లాకి సెంటర్ అవుతుంది. నిజామాబాదు బోధనలో ఆల్రెడీ కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. ఇక్కడ పెడదాము, అందరికి కన్వీనియంట్ అవుతుందని రాకేష్ రెడ్డి గారిని ఒప్పించిన, మా ధన్పాల్ గారిని ఒప్పించిన, భూపతి రెడ్డి గారికి మాట్లాడినా. అన్నీ మాట్లాడుకొని ప్రపోజల్ పెట్టించుకున్నాం. ఈ ముసలాయన సుదర్శన్ రెడ్డి ఎటువంటి స్థూలకుట్ల రాజకీయాలు చేస్తాడో చెప్తావి. నేను ఈ 2 ప్రపోజల్ జగిత్యాలకి సంబంధించి జగిత్యాల ఎమ్మెల్యేతో మాట్లాడినా, ధర్మపురి ఎమ్మెల్యేతో మాట్లాడినా, వేములవాడ ఎమ్మెల్యేతో మాట్లాడినా. కొరుట్ల పట్టణానికి దగ్గరలో ఉన్న రింగ్ రోడ్డు జిల్లాకి సెంటర్ అవుతుంది, అక్కడ జగిత్యాల జిల్లాకి. కాబట్టి వాళ్ళందరూ ఒప్పుకున్నారు, ఆ ప్రపోజల్ పోయింది, అది క్లియర్ అయినట్టుంది. ఇక్కడ ఇవ్వండి, ఎంఆర్ఓ ఆర్డీఓకి రాసిండు. కలిగోటు గ్రామము శివారు 30 ఎకరాలు ఉంది, నవోదయ విద్యాలయానికి ప్రపోజలు ఆర్డీఓకి పంపాడు. ఆర్డీఓ డిస్టిక్ కలెక్టర్కి పంపాడు, బాగానే ఉంటుంది. అది డిస్టిక్ కలెక్టరు స్టేట్ సెక్రటరీ ఎడ్యుకేషన్కి పంపాడు, అదే ల్యాండ్. ఇక ఈ స్టేటు సెంటర్కి పంపించిందా, ఇగో 7 నవోదయాలకి స్టేట్ గవర్నమెంట్ సెక్రటరీ ఎడ్యుకేషన్ సెక్రటరీ 7 పంపించింది. జవహర్ నవోదయ వాళ్ళు అన్నీ వచ్చి ఇన్స్పెక్షన్ చేసుకున్నారు. నిజామాబాద్ రిజెక్ట్ అయింది. ఇదేంది నాయన, అన్నీ చూసి ల్యాండ్ మంచిగా ఉంది, హైవేకి దగ్గరలో ఉంది, సెంటర్లో ఉంది, ఎందుకు రిజెక్ట్ అయిందబ్బా అని చూసుకుంటే ఈ బోధన ముసలైన మెదడు మోకాలు జారినట్టుంది సుదర్శన్ రెడ్డికి. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్ ఇచ్చింది. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్ అది కూడా సరిగ్గా లేదు, కావాల్సింది 30 ఎకరాలు. ఈయన పెట్టిన ప్రపోజల్ అయితే సర్వే నెంబర్లు ఉన్న దానిలో 8.5 ఎకరాలే ఉంది, 8.5 ఎకరాలే ఉంది. ఆ ల్యాండ్ ఇయ్యటం కూడా ఫస్ట్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్ ఇవ్వటం అంటే దాని అర్థం ఏంది, అదొక అంశం. అంటే వీళ్ళు ఫ్యాక్టరీ తెరవనన్నట్టు, దాని మీద వీళ్ళకి చిత్తశుద్ధి లేదన్నట్టు. రెండోది అందులో కూడా ఎక్స్టెంట్ కూడా సరిగ్గా లేదు. వీళ్ళకి పని చేసే చేత కాదు. ఓడన్నా పని చేస్తున్నాడు, ఎంపీ పని చేస్తున్నాడు, ఢిల్లీకి వెళ్ళి గవర్నమెంట్కి వెళ్ళి శాంక్షన్లు చేస్తున్నాడు అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని కూడా చేత కాదు. ముసలోడు చేతులు కలపడు, కార్యకర్తలకి దుమ్ము దూలేడుతుందట. బోధానికి పోతలేడు, లెటర్ రేట్లు కొట్టించుకుంటలేడు, మతి వీకింది, మోకాళ్ళకు జారింది మెదడు. ఈ ప్రెస్ మీట్ అయినాక అరికాళ్ళకు జారుతుంది. ఎందుకు కొట్టించుకుంటలేట లెటర్ రేట్ అట, రేవంత్ రెడ్డి అట ఆయనకు మంత్రి పదవి ఇచ్చినాక కొట్టించుకుంటాట లెటర్ రేటు. అప్పటిదాకా లెటర్ రేట్ కొట్టించుకుంటలేడు, బోధన పోతలేడు, చేతులు కలుపుతలేడు. మొన్న ఎలక్షన్లు ఇప్పుడు అయినాయి కదా, ఎలక్షన్లు 2 బీజేపీ గెలుస్తుంది కదా. ఆడ టీచర్లని గ్రాడ్యుయేట్లని ఓటర్లను పిలుచుకుంటే బెదిరించుకుంటూ పంపించాడు, ఓటేయకపోతే మీ సంగతి చూస్తా అని. పూర్తిగా మతి స్థిమితం బీకింది. నీకు పని చేత కాదా, పని చేసేటోని చేయనియవు.
ఏంటంటే కడకు కద్దరు బట్టలు వేసుకోవాలి, ఎప్పుడు బుగ్గ వస్తుంది కారుకి బుగ్గ కార్లు తిరగాలి, మందికి పని చేయొద్దు, చేసేటోని చేయనియద్దు, పోకడలు పోవాలి, బోధన ఉంటుంది జిల్లాకు మూలకి. ఆల్రెడీ కేంద్రీయ విద్యాలయం తెచ్చింది మేము, కొత్త బిల్డింగ్ పైసలు ఇప్పించినాము, కట్టించేసినాము, నయా పైసా కరప్షన్ ఉండదు, పని అయిపోయింది. ఆ బోధనలో 2 ఫ్లైఓవర్లు వేయించినాము. ఇన్ని రోజులు ఏం పీకిండా? 40 ఏళ్ళ నుంచున్నాడు, ఏం పీకింది లేదు, పెట్టింది లేదు. ఓడో ఒకడు వీక్తున్నాడు, పీకని రాదు. ఫాల్తు నెంబర్ 1. ఆ జిల్లాల తెల్లబట్టలు వేసుకొని తిరుగుడు తప్ప ముసలికి ఏం కాదు. అనవసరంగా 3 నెలలు వేస్ట్, సగం బిల్డింగ్ కట్టేస్తాం 3 నెలల్లో. జిల్లాకి అరే జక్రాన్పల్లి నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్కి వస్తుందండి, అది కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆడ. మేమేమో పార్టీలను పట్టించుకోకుండా రాజకీయాలు పక్కకు పెట్టి అన్ని పార్టీలతో కోఆర్డినేట్ చేసుకొని ప్రజలకి, మా జిల్లా ప్రజలకి మేలు జరగాలని కన్వీనియంట్గా ఉండాలని మేము చేసుకుంటా ఉంటే ముసలోడు పెద్ద పోకడలు పోయి డైరెక్ట్ స్టేట్ ఈడ గవర్నమెంట్ సెక్రటరీ లెవెల్లో మాట్లాడుకుని పెద్ద హీరోయిజం అనుకుంటున్నా. భూపతి రెడ్డి గారు ఏం చేస్తున్నారండి? రూరల్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏం చేస్తున్నావు? నీకు చెప్తే కదా నేను, గది కూడా చేత కదా మీకు. ఎయిర్పోర్ట్ వరంగల్ది క్లియర్ అయిపోయింది, జగన్పల్లిలో ఎయిర్పోర్ట్ కూడా పెండింగ్ ఉన్నది. దాని గురించి కూడా ఇక్కడ పెట్టి మాట్లాడినా మీడియాలో, నేను ఈ నుంచే మీడియా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా. ఏం చేస్తాడు భూపతి రెడ్డి? నీ నియోజకవర్గము, నాది కూడా నియోజకవర్గం, అది నువ్వు ఎమ్మెల్యే వాడా? నీకు ఇంత మా ఎమ్మెల్యేని మేము కాదని అక్కడ పని చేస్తుంటే గంతపూర్తి చేత కదా మీకు చెప్పించుకోవడం? మీ పనికి మాల రాజకీయాలు, ఈ మంచి మంచి ఇన్స్టిట్యూషన్లు డిలే. ఆ ఇచ్చే ప్రపోజల్ కూడా చక్కలేదు. ఆ వంకర టింకర్లు ఉంది ల్యాండ్, నిజాం షుగర్ ఫ్యాక్టరీ. ఇప్పుడు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఏం చేస్తున్నట్టు బ్రదర్? మీకు ఇచ్చిపోతాయి ఇవన్నీ. ఇగోరి వీళ్ళు పెట్టిన సర్వే నెంబర్లు ఉన్నాయి, ఆ సర్వే నెంబర్లు నిజాం షుగర్ ఫ్యాక్టరీ అని రుజువు ఉంది. మొత్తం ఫైల్ తెచ్చిన అలా ఎక్స్టెంట్ సరిగ్గా లేదు, అది కూడా చక్కలేదు. ఇవన్నీ మీకు ఇచ్చిపోతా. అంటే నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవాలన్నట్టే కదా, అంతేనా? మీడియా మిత్రులు మీకు ఏమర్థమైంది చెప్పరు మరి చెప్పండి. అదే కామన్ సెన్స్ ఉండాలి కదనే. మీరు 40 ఏళ్ళ నుంచి సీనియర్లు అంటారు, నువ్వు గల్లీ లీడర్ లెక్క చేస్తున్నావు సుదర్శన్ రెడ్డి. నువ్వు జిల్లా నాయకుని లెక్కున్నావు అను. బోధనలో కేంద్రీయ విద్యాలయం ఉన్నది, నవోదయ తీసుకుపోయి కూడా బోధన పెడితే మూలకు కాదా జిల్లాకి? మంత్రి పదవి కావాలంటే బుద్ధి లేకుండా. వీళ్ళకి షోకులు, వీళ్ళు బాబు హోలో కడక్ బట్టలు, ఫోన్ల మీద బెదిరించుడు, పని చేయండి రా అంటే చేత కది లేక. నా పైసా పని చేసిన లేదు బోధానికి, తుర్కొలోట్ల మీద గెలుచుడు అంతే, ఇంకేముండదు లేక. ఇప్పుడు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఏం చేస్తారు? దాని కమిటీకి చైర్మన్ ఎవరు ఉండి, ఏదో కమిటీ చేశారు, క్యాబినెట్ కమిటీ. శ్రీధర్ బాబు ఉన్నాడు అలా. శ్రీధర్ అన్న వచ్చి మేము పరిశీలిస్తున్నాము అన్నాడు. ఏమే ఇదేనా పరిశీలించుడు? చెప్పాలి, అందరు మిత్రులే చెప్పండి. మరి ప్రపోజల్, స్కూల్కి ప్రపోజల్ ఇచ్చిన ఫ్యాక్టరీ తెరవా? ఇక తెరవనట్టే కదా. ఇట్లాంటి పనికి మా ప్రజలకు పనికొచ్చేది ఒక్కడు పనికొచ్చేటోడు లేడండి. ఆ రూరల్ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడో ఆయన చెప్పాలి. ఇక అటు ఎయిర్పోర్ట్ లేదు, నీకు నేను స్కూల్ తెచ్చిస్తే గంతపూర్త కూడా చేసుకోరాదా నీకు? అందుకని ఓడిపిస్తారు ఎలక్షన్లని. జర మా ఇందూరు ప్రజల కోసం జర గట్టిగా రాయరు ఈ న్యూస్, గట్టిగా చూపెట్టుర్రి, గట్టిగా రాయరు. జర సెంటర్ ఉంటుంది జక్రాన్పల్లిలో, కలిగోటు గ్రామం జిల్లాకి సెంటర్ ఉంటుంది, హైవేకి దగ్గర ఉంటుంది. అన్ని మండలాలు మూలకి, సిరికొండ మారుమూలగా మండలము జిల్లాలో.
అటు కమరపల్లి అటు మూలకు ఉంటుంది, బాల్కొండ నియోజకవర్గంకి దగ్గర అవుతుంది అని మేము అందరితో మాట్లాడి పెడితే అన్నపూర్ణమ్మ ఫోన్ చేసింది, అరవింద్ నవోదయ వచ్చిందంట బాల్కొండ నియోజకవర్గం పెట్టమని అన్నపూర్ణమ్మ గారు చెప్పారు. అన్న అమ్మ అట్లా కాదు ఇట్లా అని చెప్తే అర్థం చేసుకున్నారు. రాకేష్ రెడ్డి అర్థం చేసుకున్నాడు, మరి ధన్పాల్ సూర్యనారాయణ అర్థం చేసుకున్నాడు. ముసలోడు ఏదో పెద్ద పొగడలు ఎవరితో మాట్లాడేది ఏదో స్టేట్ లెవెల్లో మేనేజ్ చేసి పంపించుకుంటూ మేనేజ్ చేసుకుంటావా? దానికి ఒక గైడ్ లైన్స్ ఉంటాయి. జిల్లాలో అందరూ కన్వీనియంట్గా ఉండాలి లొకేషన్. నయా పైసా వనికిరాడు కానీ ప్రజలకి పోకడలు మాత్రం తక్కువేం లేవు. నాకు డౌటు ఏజ్ ఎంత ఉంటుందో 70 దాకా ఉన్నదా? మెదడు జారింది, మోకాళ్ళకు జారింది. ఈ ప్రెస్ మీట్ అయినాక అరికాళ్ళకు జారుతుంది. ఇప్పుడన్నా మర్యాద ఉండాలి కదా. ఓ చేతులు కలుపుతాడట, ఏంటంటే అంటే దుమ్ము దూలెడతాడట కార్యకర్తలు. కొంచెం మా ప్రజలకు మేలు జరిగేటట్టు గట్టిగా రాయండి బ్రదర్. చెటాకు మెదడు ఉన్నాడు ఎవడైనా ప్రపంచంలో మోడీతో మంచిగా ఉంటాడు. ట్రంప్ పుట్టినే మంచిగా ఉంటున్నారు. రేవంత్ రెడ్డి లెక్కన ఇప్పుడు ఇట్లా కూర్చుంటాను పోతే మోదీ వెనకకొచ్చి కుర్చీ తాగుతున్నాడు, కుర్చీ కూర్చోబెడుతున్నాడు ట్రంప్. ఈ రేవంత్ రెడ్డి కలిగితే ఏమవుతుంది? రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తా అంటే ఆహ్వానిస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.